బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి కోలాహలం మొదలైనటువంటి నేపథ్యంలో పార్టీలు, టికెట్ల సర్దుబాట్లు, సీట్ల బదలాయింపులు ఈ అంశంపైన కూడా జోరుగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ అధికార పార్టీ ఒక స్పష్టత ఇచ్చేసింది. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 175కి 175 సీట్లు అనౌన్స్మెంట్ చేసేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తాజాగా ఇచ్చినటువంటి జాబితాతో కలుపుకొని చూస్తే సుమారుగా 139 సీట్లకి అభ్యర్థులను ప్రకటించేసినట్టు అయింది. ఇంకా తెలుగుదేశం కోటాలో ఒక 5 సీట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అసలు 5 సీట్లు ఏ సీట్లు? ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి జాబితాలో వివాదాస్పదమైనటువంటి నియోజకవర్గాలు మళ్ళీ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే పొత్తులో భాగంగా ఇతర పక్షాలతో సంప్రదింపులు లేకుండా సీట్లు అనౌన్స్ చేస్తున్నారనేటువంటి విమర్శ పదే పదే రావడం, కొంతమంది ఆ పార్టీల నాయకులు, పొత్తులో ఉన్నటువంటి మిత్రపక్షాల నాయకులే నేరుగా స్టేట్మెంట్లు ఇస్తాం కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. సో ఫైనల్గా మిగిలినటువంటి 5 నియోజకవర్గాల కథ ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి 3వ జాబితాని చూస్తే కనుక ఓవరాల్గా 11 సీట్లతో, అంటే మొదటి దఫా రిలీజ్ చేసినటువంటి 94 సీట్లు, ఆ తర్వాత రిలీజ్ చేసినటువంటి మిగతా సీట్లు కలుపుకొని చూస్తే కనుక ఓవరాల్గా వచ్చినటువంటి సీట్ల సంఖ్య 139కి చేరింది. సో ఇంకా తెలుగుదేశం పార్టీ ఒక 5 సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసినటువంటి 11 సీట్ల లెక్కను కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఆ సీట్లలో జరిగినటువంటి సర్దుబాట్లు పార్టీకి కలిసి వస్తున్నటువంటి విషయం. ముందుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ 3 నియోజకవర్గాలు, పెండింగ్లో ఉన్న 3 నియోజకవర్గాల అనౌన్స్మెంట్తో శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్టు చూడాల్సి ఉంటుంది. ఇక శ్రీకాకుళం జిల్లా పలాస, అంటే శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం పలాస పరిధిలో గౌతు శిరీష్కి టికెట్ కన్ఫర్మ్ చేసింది. అలానే పాతపట్నంలో మామిడి గోవిందరావుకి టికెట్ కన్ఫర్మ్ చేసింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో కొండు శంకర్కి టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక తర్వాత చూస్తే విశాఖ జిల్లాకు సంబంధించి శృంగవరపు కోటకి కోళ్ళ లలిత కుమారిని టికెట్ కేటాయించారు. కాకినాడ సిటీ అర్బన్ ఒకటే పెండింగ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అర్బన్ సీటు ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు వెళుతుంది అనేటువంటి చర్చ జరిగింది. అయితే అర్బన్ సీటు తెలుగుదేశమే వనమాడి వెంకటేశ్వరరావుని అభ్యర్థిగా ప్రకటించింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం. ఐతాబత్తుల ఆనందరావు మాజీ ఎమ్మెల్యే, లాస్ట్ టైం కూడా తెలుగుదేశం నుంచి పోటీ చేసినటువంటి నాయకుడికి టికెట్ కేటాయించింది. వాస్తవానికి పొత్తులో భాగంగా ఇది జనసేన టికెట్ అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించేసింది. ఇక బోడే ప్రసాద్కి సంబంధించి గతంలో చర్చ విస్తృతంగా జరిగింది. అక్కడ సీటు మారుస్తారు అనేటువంటి చర్చ ఎక్కువ జరిగింది. ఆ నేపథ్యంలో ఇది రాంగ్ వచ్చింది, ఎస్సీ నియోజకవర్గం వచ్చింది. అది రాంగ్. ఎందుకంటే అక్కడ దేవినేని ఉమా పోటీ చేయాలనుకున్నారు, అందరూ పోటీ చేయాలనుకున్నారు. ఫైనల్గా ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మళ్ళీ బోడే ప్రసాద్కే ఇది అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇక విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో మైలవరం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి జాయిన్ అయినటువంటి వసంత కృష్ణప్రసాద్కే కేటాయించింది. నరసరావుపేట సీటు బీజేపీ కోటాలో వెళ్తుందని అందరూ భావించారు. కానీ ఎందుకంటే 2014లో ఈ సీట్ నుంచి బీజేపీ అభ్యర్థి బరిలో నిలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకి టికెట్ లభించింది. ఇక చీరాల నియోజకవర్గానికి సంబంధించి మాలకొండ యాదవ్కి టికెట్ అనౌన్స్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక పోరాటాల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు అనౌన్స్ అయింది. సో ఇది ఓవరాల్గా పిక్చరు. అంటే మొత్తంగా చూస్తే మొదటి దఫాలో 94 సీట్లు, ఆ తర్వాత మరొక 34 సీట్లు అనౌన్స్ చేశారు. అక్కడికి మొత్తం 128 సీట్లు టీడీపీ కోటాలో అనౌన్స్మెంట్ అయింది. పొత్తులో భాగంగా కనుక లెక్కలను మనం తీసి చూస్తే టీడీపీకి వచ్చేటువంటి సీట్ల సంఖ్య మొత్తం 144 సీట్లు లెక్కేశారు. జనసేన పార్టీకి సంబంధించి 21 సీట్లు లెక్కేశారు. అలానే బీజేపీకి సంబంధించి 10 సీట్లు లెక్కేసినటువంటి పరిస్థితి. సో ఈ 144 సీట్లలో 128 అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మరొక 11 తాజాగా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం 139 సీట్లు అనౌన్స్మెంట్ అయింది. ఓవరాల్గా ఉన్నటువంటి 144 సీట్లలో చూస్తే కనుక మనం ఇక్కడ ఇంకా 5 సీట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 సీట్ల విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే పార్లమెంటరీ నియోజకవర్గాల విషయంలో కూడా కొంత తర్జన భర్జనలు జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. ఈ 5 సీట్లు ఏవి, అక్కడి నుంచి ఎవరు బరిలో దిగొచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ లెక్క నడుస్తున్నటువంటి నేపథ్యంలో 5 సీట్లు ఏంటి అనేటువంటి అంశం పైన విస్తృత చర్చ జరుగుతుంది. 5 సీట్లకి సంబంధించి దర్శి నియోజకవర్గం పేరు ఎక్కువగా వినిపిస్తుంది. తర్వాత ఆలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది.
ఆలూరు నియోజకవర్గం అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో, దర్శి నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటిది. మరొక నియోజకవర్గం గుంతకల్లు నియోజకవర్గం, గుంతకల్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంది. అలానే అనంతపురం అర్బన్, రాజంపేట 5వ నియోజకవర్గం. ఈ 5 నియోజకవర్గాల మీద కూడా బలమైనటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందని తెలుస్తుంది. మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మిగిలినటువంటి నియోజకవర్గాలు అంటే జనసేన కోటాలో ఉన్న నియోజకవర్గాలను మినహాయించి, అలానే బీజేపీ కోటాలో ఉన్న 10 నియోజకవర్గాలు మినహాయిస్తే జనసేన అధికారికంగా 7 సీట్లు మాత్రమే ప్రకటించింది. మిగతా సీట్లకు సంబంధించి ఇంకా ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 14 సీట్లలో అభ్యర్థులు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాకపోయినా సీట్ల విషయంలో కొంత స్పష్టత ఉంది. ఇక మిగతా 10 సీట్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీట్లు. సో ఇందులో కూడా ఎందుకంటే ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి లిస్టులో కొన్ని మెలికలు ఉన్నాయి. నరసరావుపేట సీటు బీజేపీ అడుగుతుంది, అమలాపురం సీటు బీజేపీ అడుగుతుంది. అంతకు ముందర అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గాల్లో కూడా మదనపల్లి సీటు బీజేపీ అడుగుతుంది, అలానే శ్రీకాళహస్తి సీటు జనసేన పార్టీ అడుగుతుంది, ధర్మవరం సీటు బీజేపీ అడుగుతుంది, అక్కడ కూడా జనసేన పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జమ్మలమడుగు సీటు బీజేపీ అడుగుతుంది. ఇవన్నీ కూడా ఇంకా క్యాండిడేట్లని అనౌన్స్ చేయనటువంటి నియోజకవర్గాలు. సో అవన్నిటిని మినహాయించి చూస్తే అంటే దాదాపు అవి ఒక 14 సీట్లు, ఇవి ఒక 10 సీట్లు, 24 సీట్లకు సంబంధించినటువంటి చర్చను మనం పక్కన పెట్టేస్తే టీడీపీ కోటాలో వచ్చేటువంటి 144 సీట్లలో ఈ 5 సీట్లలోనే ఎక్కువ పట్టు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకులను కూడా టీడీపీ రెడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి దర్శి నియోజకవర్గం గతంలో సిద్ధా రాఘవరావు మంత్రిగా కూడా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో ఓటమి తర్వాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. సీటు గ్యారంటీ ఇస్తే ఆయన వచ్చే అవకాశం ఉందనేటువంటి భావన కలుగుతుంది. అలానే గుంతకల్లు నియోజకవర్గం ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మనూరి జయరాం ఆల్రెడీ పార్టీలో చేరారు. ఆయన గుంతకల్లు సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే గుంతకల్లో ఒకవేళ ఆయనకి సీటు కేటాయిస్తే కనుక మరొక బదలాయింపు జరిగే అవకాశం ఉండేది ఆలూరు నియోజకవర్గం. ఇక్కడ కూడా స్థానికంగా టీడీపీ నేతలు బలమైనటువంటి నేతలు ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం నిలబెట్టుకోవాలి. అలానే ఇక్కడ అనంతపురం అర్బన్కి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వంటి వాళ్ళు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజంపేట స్థానానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఒకరిద్దరు అభ్యర్థుల అభ్యర్థిత్వాలని చాలా సీరియస్గా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 5 నియోజకవర్గాలని తెలుగుదేశం కోటాలో ఉంచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. మిగతా సీట్ల అన్నింటిలో కూడా జనసేన బీజేపీ అభ్యర్థులు నిలబెట్టడానికి వెసులుబాటు కల్పించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కేటాయించినటువంటి సీట్లలో బలమైనటువంటి నాయకత్వం లేకపోవచ్చు, అలానే క్లారిటీ లేనటువంటి నియోజకవర్గాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాల రీత్యా తెలుగుదేశానికి ఇస్తేనే అడ్వాంటేజ్ అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి, ఎందుకంటే కొంతమంది బీజేపీ నేతలు చేస్తున్నటువంటి వాదన ప్రకారం మిత్రపక్షాలకి బలం లేని నియోజకవర్గాలు తెలుగుదేశం కేటాయిస్తుంది అనేటువంటి విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు అండి. ఒకవేళ ఉన్నా కానీ మొత్తంగా 144 నియోజకవర్గాల్లో ఓవరాల్గా చూస్తే 3-4 మార్పుల కంటే ఎక్కువ అవకాశం లేదనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ అధికారికంగా చెప్తుంది. అలానే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థిత్వాల విషయంలో కూడా పునఃపరిశీలన జరిగేటువంటి అవకాశం ఉందనేది కూడా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. సో ఓవరాల్గా ఈ 5 నియోజకవర్గాలను కనుక తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించేస్తే రాష్ట్రంలో పోటీ చేసేటువంటి నియోజకవర్గాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టత ఇచ్చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక మిత్రపక్షాల్లో బీజేపీ జనసేన తన అభ్యర్థులను ప్రకటిస్తే విపక్షాలకు సంబంధించినటువంటి కూటమి విషయంలో స్పష్టంగా 175 నియోజకవర్గాల మీద కూడా క్లారిటీ వస్తుందనేటువంటి భావన కలుగుతుంది. సో 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి స్పష్టత బీజేపీ జనసేన నాయకత్వం ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.